ఈ నూతన సంవత్సరంలో 6వ సంఘానికి సంబంధించిన మాటలు మనం ప్రారంభించబోతూ ఉన్నాం. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు వీరికి సంబంధించిన మాటలు వ్రాయబడి ఉన్నాయి. సో ఈ సంఘానికి సంబంధించిన మాటలు మనం ధ్యానం చేసే ముందు ఒకసారి ఈ మాటలన్నీ కూడా చదువుదాము. తర్వాత మనం వివరణ స్టార్ట్ చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు చదవండి ఆ మాటలన్నీ. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా ఏయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకన్నా శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నైనా నూతన సంవత్సరంలో మేమున్నాం. 2024లో మేము ఉన్నాం నాయన. మొదటి నెల, మొదటి వారము ప్రభువా, సంఘముగా ప్రభువా మేమందరం చేరి మిమ్మను మహింపరచుటకు, ఆరాధించుటకు ఇంతవరకు మాకు సహాయం అనుగ్రహించి ఉన్నాం. మీ మాటలు వినడానికి కూడా ప్రభువా మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, మీ కాపుదలందరికీ దయచేయండి, మంచి ఆరోగ్యంతో నింపండి, వినగల మనసు చెవి దయచేయండి అందరికీ. మీరే ప్రభువా ఆత్మకార్యము జరిగించండి. అపవాది క్రియలు యేసు నామములో గద్దిస్తున్నాము, పారదోలుతున్నాము, చీకటిని పారదోలుతున్నాము యేసు నామములో. మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలో మీరు సంచారము చేయండి. మీరే మాట్లాడండి నాయన మాతో. వాక్యాన్ని మాలో నాటండి, ఫలింప చేయండి తండ్రి. వృద్ధి పొందుటకు సహాయం చేయండి, దాన్ని గైకున్నటకు సహాయం దయచేయండి, సామర్థ్యం దయచేయండి, బలము దయచేయండి. నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభువా, నన్ను తగ్గించండి, మీ నామాన్ని హెచ్చించుకోండి. నేను కాదు ప్రభువా, నా స్వరం కాదు నాయన, మీ స్వరమే మేము వినాలి. మీ మహిమనే ప్రభువా మేము చూడాలి. మీ అభిషేకంతో మమ్మల్ని అందరిని నింపండి. కృంగిన వారు లేవనెత్తండి, బలహీనలు బలపరచండి. ఆదరణ కావాల్సిన వారికి మీరు దయచేయండి, సహాయం కావాల్సిన వారికి దయచేయండి. కృపతో, బలముతో, మహిమతో అందరిని నింపండి. సమయాన్ని ప్రభువా మీకు అప్పగిస్తున్నాం, మీ చిత్తానుసారంగా జరిగించండి. ప్రతి ఆటంకమును యేసు నామమున కొట్టివేస్తున్నాం. మంచి వాతావరణం దయచేయండి, కరెంట్ని వాతావరణం అనుకూలపరచండి, రికార్డింగ్లో సహాయం దయచేయండి. అందరినీ వాడుకోమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం చాలాసార్లు మనం గుర్తు చేసుకున్నాము. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏమిటో. సహోదర ప్రేమ. ఫిలేవో అంటే గ్రీక్ భాషలో ప్రేమకు ఇంకొక పదము. అగాపే అనగా కూడా ప్రేమనే, ఫిలేవో అనగా కూడా ప్రేమనే. అగాపే అనగా దేవుని యొక్క ప్రేమ, ఫిలేవో అనగా సహోదర ప్రేమ, మనిషికి మధ్య ఉండేటువంటి ప్రేమ. అడెల్ఫాస్ అనగా సహోదరులు అని అర్థం. కాబట్టి సహోదర ప్రేమ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ప్రాంతము, ఒక స్థలము పేరు అది. ఆ సంఘానికి మరి వ్రాస్తున్నటువంటి ఉత్తరము. ఈ సంఘానికి యేసు ప్రభు తన్ను తాను ఏ విధంగా
ప్రత్యక్షపరచుకుంటున్నాడు. 5 సంఘాలకు ఒక్కొక్క రకంగా ప్రభు తను తాను పరిచయం చేసుకున్నాడు. ఒకసారి మరలా మనం గుర్తు చేసుకుందాం. మొదటి సంఘానికి అనగా ఎఫెసులో ఉన్న సంఘానికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభాల మధ్య సంచరించువాడు అని ప్రభు తను తాను పరిచయం చేసుకున్నాడు. రెండవ సంఘమైనటువంటి స్ముర్నకు ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు? మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు అలాగూ పరిచయం చేసుకున్నాడు. మూడవ సంఘం అయినటువంటి పెర్గము సంఘానికి ఎలాగూ ప్రభు తను తాను పరిచయం చేసుకున్నాడు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ఎంత అద్భుతం! నాలుగో సంఘం అయినటువంటి తుయతైరా సంఘానికి ఎలాగూ ప్రభు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు? అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. తర్వాత సార్దిస్లో ఉన్నటువంటి సంఘానికి ఎలాగో పరిచయం చేసుకుంటున్నాడు? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు. అలాగే ఇప్పుడు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఎలాగో పరిచయం చేసుకుంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడును అయినా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఆ సంగతుల్లోనికి వెళ్ళడానికి ముందు యథావిధిగా అనగా ప్రతి సంఘాన్ని గురించి మనం ముందుగా ధ్యానం చేసినట్టుగా ఎలాగైతే ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, బయలుపరుచుకున్నాడో, తెలియపరుచుకున్నాడో, ప్రభు యొక్క ప్రత్యేకత, ప్రభు యొక్క గుణాతిశయము, ప్రభు యొక్క విశిష్టత మనం వివరించుకున్నట్టుగా ఇప్పుడు కూడా మొదటిగా ఈ సంఘానికి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్న ఆ యొక్క మాటల గురించినట్టు వివరము, లోతు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయువాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. దీంట్లో ఒకటి కాదు, చాలా మాటలు ఉన్నాయి ప్రభుని గురించి. ఇవన్నీ మనము మొదటిగా ధ్యానం చేద్దాం. తర్వాత ఆ సంఘానికి ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా మరలా తర్వాత మనం చూడబోతున్నాం. ఈ సంఘానికి రాసిన మాటలలో ఆ మాటలన్నింటినీ ఎక్కువగా మనం వివరించుకోవడం కంటే ఈ యేసుప్రభుని గురించిన మాటని ఎక్కువగా మనం వివరించబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. దావీదు తాళపు చెవి గురించి, తాళపు చెవులను గురించి, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అనే మాటల గురించి మనము మొదటిగా లోతుగా ధ్యానం చేద్దాం. మనకందరికి తెలిసిన పాట 9వ సంఖ్య పాట మన పుస్తకంలో మనం ఎప్పుడు పాడుతూనే ఉంటాము, శనివారం ఎక్కువగా పాడుతూ ఉంటాం. 6వ వచనం దీంట్లో పాడుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. దావీదు తాళపు చెవిని పడసిన వాడా, దావీదు తాళపు చెవిని పడసిన వాడా, సత్య స్వరూపి పరిశుద్ధుండ సంఘములకు కర్త, సత్య స్వరూపి పరిశుద్ధుండ సంఘమునకు కర్త. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
రెండోసారి హల్లెలూయా, మూడోసారి హల్లెలూయా. దావీదు తాళపు చెవి. నిజానికి ఈ ఒక్క మాటనే కాదు, తాళపు చెవులు బైబిల్లో మనం చూస్తే చాలానే కనబడుతున్నాయి. దావీదు తాళపు చెవి గురించి బైబిల్లో మనం 2 చోట్ల చూస్తాం. అలాగే ఇదే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 18వ వచనంలో. సరే, మొదటిగా ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథంలో 22వ అధ్యాయం. మరలా వద్దాం ఈ యొక్క భాగంలోనికి, మనం వివరించుకునేటప్పుడు మరలా చదువుదాం ఆ మాటని. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో అక్కడ చెప్తున్నాడు. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. చాలు, ఇంకా తర్వాత మరలా మనం చదువుదాం ఆ మాటని. దావీదు తాళపు చెవి అనగా దావీదు ఇంటి తాళపు చెవి. తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ ఇంకొక తాళపు చెవి కనబడుతుంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చాలు. ఏం తాళపు చెవులు? దావీదు తాళపు చెవులు ఒకటైపోయింది. రెండవ తాళపు చెవి ఏంటి? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు. మూడవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. అక్కడ 3వ తాళం చెవి. మత్తయి 16:19. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలు. యేసు ప్రభు తన శిష్యులతో సంభాషిస్తూ మాట్లాడుతూ పేతురుతో ముఖ్యంగా చెప్తున్నటువంటి మాట ఇది. పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తానని పేతురుతో చెప్పిన మాట. ఇవన్నీ కూడా వివరంగా మనం ధ్యానం చేద్దాం. మొదటి తాళపు చెవి ఏమిటి? దావీదు తాళపు చెవి. రెండవ తాళపు చెవి ఏమిటి? మరణము యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చెవి. మూడవది పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి. నాలుగవది కూడా మరి ఆ పాతాళానికి సంబంధించి సిమిలర్గా ఉన్నటువంటి మాట. 9వ అధ్యాయము 1వ వచనం, అగాధము యొక్క తాళపు చెవి. ప్రకటన 9:1. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. చాలు. అగాధము దాని యొక్క తాళపు చెవి. దాని గురించి ఇంకా వివరంగా చెప్తాడు మరలా 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు. ఆ అగాధం సంగతి, ఆ తాళపు చెవి సంగతి మరలా మనకు రెండోసారి కనబడుతుంది 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అతడు ఏం చేశాడు? ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ మహా ఘట సర్పమును
పట్టుకొని పట్టుకొని 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. 4 తాళపు చెవులైనవి. పాతాళం యొక్క తాళపు చెవి వేరు, అగాధం యొక్క తాళపు చెవి వేరు. సాతాను 1000 సంవత్సరములు ప్రభు ఈ భూలోకాన్ని పరిపాలించే టైంలో అగాధంలో ఉంటాడు, నరకంలో ఉండడు. అగాధంలో నుంచి మరలా వాడు బయటికి తేబడతాడు. తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వాడిని చివరిగా తీసి నరక అగ్నిగుండంలో పడవేస్తాడు. దావీదు తాళపు చెవి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి, అగాధము యొక్క తాళపు చెవి, ఇంకొక తాళపు చెవి ఉన్నది, 5వ తాళపు చెవి. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానము అను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. చాలు. ప్రభువు జ్ఞానమును ఇక్కడ ఒక తాళపు చెవితో పోల్చాడు. సో ఈ మాటలు మొదటిగా చెప్పుకుందాం. దావీదు యొక్క తాళపు చెవి. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ముఖ్యమైన అంశము ఈ మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు ప్రభు? అనేక సార్లు మనం ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. ఏమిటది? యేసు ప్రభు తన యొక్క సింహాసనాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాడు? దావీదు సింహాసనం మీద నేను కూర్చుంటాను. ఆ మాట యొక్క భావం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు 1000 సంవత్సరంలో ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఎవరి సింహాసనం మీద కూర్చోబోతున్నాడు? దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. దావీదు పేరును ఎందుకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు? దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా పరిపాలన చేశాడు. హల్లెలూయా. దేవునికి అనుకూలమైన రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి దావీదు పేరు చెప్పుకోవడానికి ప్రభు సిగ్గుపడట్లేదు అనే మాట మనం అనేక సార్లు ముందు జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే ఈ 1000 సంవత్సరాల పరిపాలన అనేది దావీదు రాజ్యానికి, దావీదు పరిపాలన చేసిన ఆ పరిపాలనకు కొనసాగింపుగా ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూస్తున్నారా? దేవుని పరిపాలన ఎలాగుంటుందో, దేవుని రాజ్యము పరలోక రాజ్యం అని దాన్ని పిలుస్తున్నాడు. 1000 సంవత్సరాల ఈ పరిపాలన ఎలాగైతే ఉండబోతుందో అది అనేక సంవత్సరముల క్రితమే దేవుడు దావీదు పరిపాలన ద్వారా ఒక చిన్న ఛాయ, ఒక చిన్న గుర్తు మనకు చూపించాడు. హల్లెలూయా. ఒక చిన్న మాదిరిని మనకి ఇంతకుముందే చూపించేశాడు, రుచి చూపించాడు. దావీదులో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షమాపణ దేవుడు ముందుగానే చూపించాడు. ఒక ఛాయగా చూపించాడు, ఒక గుర్తుగా చూపించాడు. ఆ దావీదు యొక్క పరిపాలన యొక్క కొనసాగింపే రాబోయే 1000 సంవత్సరాల పరిపాలన. అందుకే దావీదు సింహాసనం అనే మాట మనం చూస్తున్నాం. అందుచేత దావీదు యొక్క తాళపు చెవి అని కూడా మనం చూస్తున్నాము. హల్లెలూయా. సరే, ఇక్కడ దావీదు యొక్క తాళపు చెవి అంటే ఏమిటి? దాని యొక్క వివరణనే మనం ఇక్కడ చూస్తున్నాము. యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో. మరలా అక్కడికి వద్దాము. మరలా యొక్క మాట మనము చదువుదాము. యెషయా 22:20 వచనం. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడు నగు
ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. చాలు. ఎవరు ఈయన? హిల్కియా కుమారుడైన ఎల్యాకీము ఎవరు? ఇద్దరు ఎల్యాకీములు ఉన్నారు. యాక్చువల్గా 3-4 ఎల్యాకీములు కనబడతారు. మరి ఇద్దరికి కొంచెం ప్రాముఖ్యత ఉంది, మిగతా వారికి అంత సిగ్నిఫికెన్స్ ఏమి లేదు, జస్ట్ పేరు మనకు కనబడుతుంది బైబిల్లో. రెండవ ఎల్యాకీము ఎవరంటే ఒక రాజు. ఈ దినవృత్తాంతముల గ్రంథంలో చివరిలో, రెండవ రాజుల చివరిలో మనం చూస్తాము ఆఖరి రాజు. ఆయన చెరపోయే ముందు ఐగుప్తు రాజు ముందుగా ఆయన పేరు మార్చి యెహోయాకీము, ఆయనకు బాధ్యత అప్పగించి పరిపాలన అప్పగించి వెళ్ళిపోతాడు. ఆ సంఘటన మనం దినవృత్తాంతాల చివరి అధ్యాయంలో, తర్వాత రాజుల చివరి అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అయితే ఆ ఎల్యాకీము గురించి ఇక్కడ చెప్పడం లేదు. ఇంకో ఎల్యాకీము ఉన్నాడు, నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీము. ఈయన యొక్క సంగతి ఏంటో మనం చూద్దాము. ఇదే యెషయా గ్రంథం చూడండి ఒకసారి, 36వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 3వ వచనం. హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును, చూస్తున్నారా? ఈ ఎల్యాకీము శాస్త్రీయగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోహాను వారి యొద్దకు పోయిరి. ఎవరి యొద్దకు పోయారు? వీరు రాజైన హిజ్కియా ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళారు. ఆ సందర్భంలో మనం చూసినప్పుడు అన్య దేశపు రాజు అయినటువంటి, అనగా అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు తన పనివారిని పంపించాడు హిజ్కియా రాజును భయపెట్టడానికి, ఇశ్రాయేలు ప్రజలని భయపెట్టడానికి. అప్పుడు ఆ రాజు రబ్షాకే అనే ఒక వ్యక్తిని పంపించడం మనం చూస్తాం. వారు మాట్లాడే మాటలు ఏమిటో ఒకసారి మీరు వినరండి పొండి అని చెప్పేసి యూదా రాజు అయిన హిజ్కియా తన పనివారిని పంపిస్తున్నాడు, తన సేవకులను పంపిస్తున్నాడు. ఆ పంపించిన వారిలో ఈ ఎల్యాకీము ఉన్నాడు. తర్వాత శాస్త్రీయకు షెబ్నా ఉన్నాడు. ఈ ఎల్యాకీమేమో రాజగృహ నిర్వాహకుడు అని మనం చూస్తున్నాం. తర్వాత ఆసాపు కుమారుడగు యోవాహు. ఆ ముగ్గురిని కూడా ఆ రబ్షాకి ఏం చెప్తాడో ఆయన మాటలు మీరు విని వచ్చి నాకు చెప్పండి అని చెప్పేసి రాజైన హిజ్కియా చెప్పి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి రాజు కాలములో, హిజ్కియా కాలంలో గృహ నిర్వాహకుడిగా, ఒక ముఖ్య అధికారము నాయకుడిగా ఈ ఎల్యాకీముని మనం చూస్తున్నాం. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము మనం చూస్తున్నాం. తర్వాత ఎవరున్నారు? షెబ్నా కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోకి రండి. చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఏవైనా కొన్ని మాటలు మిస్ అయిపోయారనుకోండి అర్థం కాదు. యెషయా 22లో మనము 20వ వచనం నుండి చదివాము, కానీ ఇప్పుడు 15వ వచనం చదవాలి. మనం 15వ వచనం చూద్దాము. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. చాలు. మనము 36వ అధ్యాయంలో చూసినప్పుడు గృహ నిర్వాహకుడు అని ఎవరిని గురించి చూస్తున్నాము? హిల్కియా కుమారుడైన ఎల్యాకీము గృహ నిర్వాహకుడు అని చెప్పబడింది. కానీ ఈ 22వ అధ్యాయంలో 15వ వచనంలో గృహ నిర్వాహకుడు ఎవరని చూస్తున్నాం మనము? షెబ్నా గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. కానీ
మనం 20వ వచనంలో ఏవైతే మాటలు చూస్తున్నామో, ఆ దినమున నేను నా సేవకుడు హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి. నీ చొక్కాయి అంటే ఎవరి చొక్కాయి తెలుసా? షెబ్నా యొక్క చొక్కాయి. ప్రభు ఇక్కడ చెప్తున్న మాటలు ఏమిటంటే, షెబ్నా, నేను నిన్ను నీ ఉన్న పదవిలోంచి తీసివేస్తున్నాను, నీ పదవిని నేను హిల్కియా కుమారుడైన ఎల్యాకీముకి ఇస్తున్నాను అని చెప్తున్నాడు. షెబ్నాతో మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయంలో కూడా హిజ్కియా పంపిన 3 వ్యక్తుల్లో షెబ్నా కూడా ఉన్నాడు, ఎల్యాకీము కూడా ఉన్నాడు, శాస్త్రి కూడా ఉన్నాడు. ఈ షెబ్నాతో దేవుడు ఏమో మాట్లాడుతున్నాడు, నేనే చదువుతాను కొంచెం ఫాస్ట్గా. 16వ వచనం. ఇక్కడ నీకేం పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొని నేల ఎత్తైన స్థలమున్న సమాధిని తొలపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసం తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు ఒకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. షెబ్నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో తేడా వచ్చినట్టుంది, ఏమో చేసినట్టున్నాడు షెబ్నా. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, రాజు దగ్గర ముఖ్యులలో ఒకడుగా ఉన్నాడు. మందిరకు సంబంధించి కానీ రాజ్యములకు సంబంధించి కానీ పదవులలో ఉన్నారు. దేవుడు అతనిని ఇష్టపడలేదు. అతడు ఏదో మొత్తానికి చేసిన పనిని దేవుడు ఇష్టపడలేదు, దేవుడు నచ్చలేదు. దేవుడు కోపగించి అతని కొన్న పదవిని వేస్తూ మాట్లాడుతున్న మాటలు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును, ఆయన నిన్ను మడచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా. ఏమైందంట? హిజ్కియా యజమాని, హిజ్కియా రాజు, అతని దగ్గర ఇతడు పనిలో ఉన్నాడు, పదవిలో ఉన్నాడు, ఒక ఉన్నతమైన పోస్ట్ కలిగి ఉన్నాడు. ఒక చీఫ్ మినిస్టర్కి ఒక సెక్రటరీ ఉన్నట్టుగా, ఒక డిఐజీ ఉన్నట్టుగా, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నట్టుగా ఒక పదవులలో ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ యజమానుని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందేదవు, నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును, నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. మనందరికీ దేవుడు పదవులు ఇస్తాడు, హోదాలు ఇస్తాడు. ఒక యజమాని దగ్గర మనం పని చేస్తాం. సేవకుని కింద సంఘంలో ఉన్నట్టు మీరు అనేక పనులు చేస్తూ ఉంటారు. ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులైనా సరే మనకు కొన్ని పనులు చెప్తారు, పని చేయమంటారు. పని చేయకుండా మొండికేస్తే పని చెప్పడం మానేస్తారు. మన మీద నమ్మకం కోల్పోతారు, పోగొట్టుకుంటాము. ఎక్కడైనా సరే ఏ పని అయినా సరే మనం చేసినప్పుడు ఏం కావాలి? నమ్మకత్వం ముఖ్యము, మాటకు లోబడుట ముఖ్యము, విధేయత ముఖ్యము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. షెబ్నా మరి అవమానం తెచ్చాడని అక్కడ మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు 20వ వచనం నుంచి, ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి, అంటే నీ పదవి, నీ డ్యూటీ అతనికి ఇస్తా. డ్యూటీ మనం చేసేటప్పుడు చాలామందికి ఏముంటుంది? యూనిఫామ్ ఉంటుంది. స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది, కంపెనీలో యూనిఫామ్ ఉంటుంది, కాలేజీలలో కూడా యూనిఫామ్ ఉంటుందంట. మన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాక్ షూస్ కనబడ్డాయి. రాజు ఈ షూస్ ఎవరి అంటే సన్నీ, వాడికి యూనిఫామ్ కూడా ఉంది వాళ్ళ కాలేజీలో. డిగ్రీ చదివే వాళ్ళకు, పీజీ వాళ్ళకి కూడా యూనిఫామ్. ఇప్పుడు ఎంబీఏ కూడా యూనిఫామ్ అంట. కోట్ కూడా ఉంది వాడికి, యూనిఫామ్ ఉంది అన్నాడు. ఈ ఫాదర్ స్కూల్లో అంట నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళ యూనిఫామ్ మారుస్తారంట. పిల్లలకు కూడా కోట్ వేసుకోవాలంట. ఇంకా ఆ యూనిఫామే కాస్ట్లీ యూనిఫామ్ అంట. చిన్న పిల్లలకు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అందరికి కోట్ వేసుకోవాలి. ఇంకా సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసింది. ఆ యూనిఫామ్ ఈసారి అయితే మారలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయరే పెట్టాడు కదా. అది ఎవరికి నచ్చలేదు ఆ యూనిఫామ్. నెక్స్ట్ ఇయర్ నుంచి యూనిఫామ్ మారుస్తారట. కాబట్టి ఒక పదవిలో ఉండే వారికి ఒక యూనిఫామ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు అంటున్నాడు, నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టి చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను, అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగ చెప్పి నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. అంత అధికారం అతనికి. దావీదు ఇంటి అధికార భారము అనగా దావీదు రాజ్యపు భారము.
ఖజానా యొక్క భారం కావచ్చు, అందులో ఉండే ఉపకరణాలకు సంబంధించిన అధికారం కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక అధికారం. తాళం అంటేనే ఏమిటి చెప్పండి? తాళపు చెవి అంటేనే ఒక అధికారం కలిగి ఉండుట. ఎంతమంది ఇంటికి తాళం వేసి వచ్చారు? ఇప్పుడు తాళం ఎంతమంది వేసి వచ్చారు? నవ్వుతున్నారేంటి? అందరు వేసి వచ్చారు కదా. ఆ అధికారం, ఆ ఇంటి అంతటి మీద మీకు అధికారం ఉంది. మీరు తాళం వేశారంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా మీ సొత్తు. ఇప్పుడు అవన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీ సెలవు లేకుండా, మీ అధికారం లేకుండా ఎవరు ఇంట్లోకి పోలేరు, రాలేరు. ఎవరు ఏమీ తీసుకొని రాలేరు. ఏ వస్తువు పోవడానికి వీలు లేదు. దొంగ వచ్చి కన్నం వేస్తే కానీ, దొంగతనం చేస్తే కానీ మీ ఇంటి మీద మీకు అధికారం ఉన్నది అంటే ఇంకా దాని భావం ఏంటో మీకు తెలుసు. అది ఒక అధికారానికి సూచన. కాబట్టి ఎల్యాకీము అనే వ్యక్తికి అలాంటి అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇది దావీదు ఇంటి తాళపు అధికార భారము, అనగా దావీదు యొక్క రాజ్యము. ఇప్పుడు దావీదు లేడు, దావీదు చనిపోయాడు. తర్వాత అనేక మంది రాజులు వచ్చేశారు. ఇప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు? హిజ్కియా రాజుగా ఉన్నాడు. కానీ ఆ దావీదు ఇల్లు అనేది ఆ దావీదు యొక్క రాజ్యం అంతటికి, రాజ్యంలో ఉండే వస్తువులన్నిటికీ, ఆ ఇంటికి కానీ, మందిరము కానీ, మందిరంలో ఉండే ఉపకరణలు కానీ, వీటన్నిటిపైన అధికారం కలిగిన వారు. అనగా ఇతని సెలవు లేకుండా ఎవరు ఏ వస్తువును ముట్టడానికి వీలు లేదు. ఆయన సెలవు లేకుండా ఎవరేమి తీసుకోవడానికి వీలు లేదు. ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందే అనే భావము ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో యేసు ప్రభువు తనను గురించి తాను దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడునో, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా అనే మాట ఎందుకు చెబుతున్నాడు? ఈ దావీదు ఇంటి తాళం అనేది దావీదు రాజ్యానికి సాదృశ్యముగా, సూచనగా మనం చూస్తున్నాం. ప్రభు పరిపాలన చేయబోయే ఆ రాజ్యము, 1000 సంవత్సరాల పాటు ప్రభు పరిపాలించబోయే ఆ రాజ్యము, యేసు ప్రభువే రాజుగా ఉండబోతున్నాడు. దావీదు ఇంటి తాళము నేను కలిగి ఉన్నానంటే దాని భావం ఏంటి? ఆయన సెలవు లేకుండా ఆ 1000 సంవత్సరాల్లోనికి ఎవరు ప్రవేశించలేరు. ఆయన సెలవు లేకుండా ఎవరిని దాంట్లోంచి బయటికి ఎవరు తీసుకొని పోలేరు. ఎవరినైనా సరే ఆ రాజ్యంలోనికి ఆహ్వానించడానికి ప్రభువుకు మాత్రమే అధికారం ఉన్నది. హల్లెలూయా. తన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి అధికారము ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు. 1:18 మరలా చదువుదాము. 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చాలు. మరణము యొక్క తాళపు చెవులు అంటే దాని భావం ఏంటి? ప్రభు చిత్తం లేకుండా, ప్రభు సెలవు లేకుండా ఎవరు మరణించరు. ప్రభు సెలవు లేకుండా ఎవరు చనిపోరు. విశ్వాసులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, అందరూ దేవుని సృష్టిలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ ఎవరైనా మరణించారు, చనిపోయారంటే దేవుడు సరే అనుమతిస్తున్నాడు, సెలవిస్తున్నాడు అని దాని యొక్క భావం. మీలో కొంతమంది, మనలో కొన్నిసార్లు మరణం దాకా వెళ్ళి, మరణపు అంచుల వరకు వెళ్ళి మరలా బ్రతికిన వారు ఉన్నారు. మన గంగాధరరావు గారి సాక్ష్యం దానికి కదా. మరణ పడకలో ఉండి చివరి దాకా వెళ్ళి మరలా బ్రతికి వచ్చారు. అనగా దేవుడు ఏం చేయలేదు, సెలవు ఇవ్వలేదు.
ఒకరు మరణించుట, ఒకరు సజీవులుగా ఉండుట ఎవరి చేతిలో ఉన్నది? ప్రభు చేతిలోనే ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దుర్గాప్రసాద్ మరణం వరకు వెళ్ళాడు. కరోనా టైంలో భయంకరమైన పరిస్థితి దాకా వెళ్ళాడు. కానీ ఆ పరిస్థితిని దాటుకొని మరలా బయటికి వచ్చాడు. హల్లెలూయా. మరణం యొక్క తాళం చెవి ప్రభు చేతిలో ఉన్నది, ఎవరి చేతిలో లేదు. ప్రభు సెలవు లేకుండా సాతాను కూడా మనల్ని తీసుకోలేడు. యోబు గ్రంథంలో ఉన్నటువంటి స్టోరీ మనకందరికి తెలుసు కదా. సాతాను ప్రభు దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు యోబు సంగతి సాతాను చెప్పాడు. చూడు సాతానా, నా భక్తుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని యందు నా యందు భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అంటే సాతాను ఏమంటున్నాడు? నువ్వు అతనికి ఐశ్వర్యం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ నువ్వు ఇవన్నీ తీసేస్తే నిన్ను దూషిస్తాడు, చచ్చిపోతాడు. అంటే సరే పో, అతనికి ఉన్నదంతా కూడా నువ్వు తీసేసి చూడు, పరీక్ష చేద్దామంటే అన్నీ తీసేశాడు. ఒక రోజులోనే ఏమైపోయినాయి? పశువులన్నీ కూడా చనిపోయినాయి, గొర్రెలు మేకలు ఎడ్లు చనిపోయాయి. అలాగే తన కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు ఒకే ఒక దినమున. కానీ యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. దేవుడు అన్యాయం చేశానని అతడు చెప్పలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి. మరలా వచ్చాడు దేవుని దగ్గరికి తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ. చూశావా నా భక్తుడైన యోబు సంగతి? ఒక్క దినములోనే తనకున్న ఆస్తంతే కోల్పోయినా కూడా, తన పిల్లలందరినీ కోల్పోయినా కూడా విశ్వాసం అతడు వదలలేదు. నన్ను గురించి చెడుగా ఏమి చెప్పలేదు. నేను నష్టం చేశానని, కీడు చేశానని, అన్యాయం చేశానని కూడా అతడు చెప్పలేదు. అంటే మరలా ఇంకో మాట చెప్తున్నాడు. అతనికి అంతా పోయినా కూడా అతను మాత్రం బ్రతికే ఉన్నాడు కదా, అతని దేహం అతనికి ఉంది కదా, అతనికి ఆరోగ్యం మంచిగా ఉంది కదా, అతనికి ఏం వ్యాధి లేదు కదా అని చెప్తే మరలా ఇంకో వ్యాధి కలగజేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటి? అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు అని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనుషుల ప్రాణం మీద ఎవరికి అధికారం లేదు? సాతానుకు అధికారం లేదు. దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. మనందరి ఆత్మలు ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఒక చోట అనుకుంటాను, నాకు రెఫరెన్స్ వెంటనే దొరుకుతుంది లేదో, బైబిల్లో మనం చూసినప్పుడు సమస్త ప్రాణముల ఆత్మలకు దేవా అనే మాట ఉంటుంది. సంఖ్యాకాండమా? సమస్త శరీర ఆత్మలకు దేవుడా అని సంబోధించబడినట్టుగా మనం చూస్తాం. సమస్త శరీర ఆత్మలకు దేవా అనే మాట మనము చూస్తాం. అంటే మన శరీరములకు, మన దేహములకు, మన ఆత్మలకు అన్నిటిపైన కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. సరే, ఏ మాట మనం ధ్యానం చేస్తున్నాము? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణము ఎవరి వశంలో ఉన్నది? దేవుని వశంలో మరణం ఉన్నది. ఆ మరణము ఎలా అంతం కాబోతుంది? మరణానికి కూడా ఒక అంతం ఉంది. మరణాన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? పాతాళంలో వేయబోతున్నాడు, అగ్నిగుండంలో వేయబోతున్నాడు. ఆ యొక్క దినం రాబోతున్నది. అంతవరకు మరణం అనేది ప్రపంచాన్ని, మనుషుల్ని ఏలబోతూ ఉన్నది. హోషేయ గ్రంథంలో మనము మరణాన్ని గురించి ఒక మాట చూస్తాము. అదే మాట రోమపత్రికలో పౌలు చెప్తున్నాడు మరలా. హోషేయ 13వ అధ్యాయము 14వ వచనం. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్తూ ఉన్నాడు.
తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో మరణం యొక్క ముగింపు, మరణం యొక్క అంతము, మరణానికి కూడా అంతము, మరణానికి కూడా ముగింపు, మరణానికి కూడా శిక్ష. ప్రకటన 20వ అధ్యాయము 14వ వచనం మాట్లాడదమ్మా. ఎవరు? మృతుల లోకమును చూడండి, మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చూసారా, మరణము కూడా అగ్నిగుండంలో వేయబడింది, మృతుల లోకం కూడా అగ్నిగుండంలో వేయబడింది. మరణం అనేది ఒకటి ఉన్నది, మృతుల లోకం అనేది ఒకటి ఉన్నది. మృతుల లోకము వేరుగా ఉన్నది, నరకాగ్నిగుండం వేరుగా ఉన్నది. మృతులందరూ, చనిపోయిన వారందరూ ఎక్కడ పడుతున్నారు? మృతుల లోకంలో పడిపోతున్నారు. చనిపోయిన వారందరూ మృతుల లోకంలో పడిపోతున్నారు. యుగాంతమందు ఆ 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయిన తర్వాత, నిత్యత్వం అనేది ప్రారంభం కావడానికి ముందు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ మృతుల లోకాన్ని తీసుకొని పోయి నరకాగ్నిగుండంలో పడవేస్తున్నాడు. అలాగే ఈ మరణం అనే దాన్ని కూడా తీసుకుని పోయి నరకాగ్నిగుండంలో దేవుడు పడేస్తున్నాడు, రెండవ మరణంలో పడేస్తున్నాడు. ఇక మీదట మరణం అనేది ఉండదు, మృతులు ఉండరు, నిత్యత్వమే ఉంటుంది, నిత్య జీవమే ఉంటుంది, ప్రభువే ఉంటాడు. ఆయన్ని అంగీకరించిన మనము కూడా ఉంటాము, ఎల్లప్పుడూ ఉంటాము. ఆయన దూతలు కూడా ఉంటారు. పడిపోయిన దూతలు సాతానుతో పాటు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఏం మాటలండి బైబిల్లో ఉన్నాయి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఎవరిని మరణం నుంచి తప్పించాలనుకుంటే వారిని తప్పిస్తాడు, ఎవరిని మరణానికి అప్పగించాలనుకుంటే వారిని అప్పగించేస్తాడు. కొంతమంది పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతారు, కొంతమంది యవనస్తులుగా ఉన్నప్పుడే చనిపోతారు, మరణిస్తున్నారు. కొంతమంది 100 సంవత్సరాలు వచ్చినా ఇంకా బ్రతికే ఉంటున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు ఎంతమంది తెలుసు? బిల్లీ గ్రహాం అమెరికా దేశానికి చెందినటువంటి గొప్ప సువార్థికుడు. కరెక్ట్గా 100వ సంవత్సరంలో అతడు ప్రభునందు నిద్రించాడు. ఎవరైనా ఏదైనా ఆశీర్వాదం ఇస్తే ఏమంటారు? నీకు నిండు 100 ఏళ్ళు, నీకు నిండు 100 ఏళ్ళు అంటారు. అంటే ఎవరైనా సరే మనం ఈ లోకంలో పుట్టామంటే ఆ 1000 సంవత్సరాలు అయితే పోయింది, 120 సంవత్సరాలు అంటే 100 పైన కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది జీవిస్తున్నారు 100 సంవత్సరాలు దాటి 105, 110 అలాగూ అక్కడక్కడ కొంతమంది వేళ్ల మీద లెక్కింపదగిన వాళ్ళు ఉంటున్నారు. కానీ అనేక మంది ఆ 70 వచ్చేసరికి, 80 వచ్చేసరికి, 90 వచ్చేసరికి రాలిపోతున్నారు. రాలిపోదువో నీవు, కూలిపోదువో, ఎదురా నీకు ఏ ఘడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ ఘడియో. పువ్వురాలు విధముగా రాలిపోదువో, పువ్వురాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా, మాయరా ఇది, మాయరా, మాయరా ఇది, మాయరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. అందుకే మరణ వశము కాకముందే, మనం మరణానికి అప్పగింపబడక మునుపే దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితం,
50 సంవత్సరాలు అంటే ఎంత? ఒక 100 సంవత్సరాలు అంటే ఎంత? నేను నా మనసులో అనుకుంటూ ఉంటా, దేవుడా ఒక్క 80 ఇయర్స్ ఈజ్ నాయన చాలు, 80 ఇయర్స్ చాలు నాయన, యాక్టివ్గా ఉండేటట్టు చేయనైనా చాలు అనుకుంటూ ఉన్నా. మెతుషాల భక్తుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే ధన్యత సంపాదించుకున్నాడు. 900కు పైగా ఆ భక్తులు ఆ స్టార్టింగ్లో జీవించారు, బ్రతికారు. కానీ మనుషులు ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే ఏమైపోతుంది? పాపము విస్తరించిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, భ్రష్టత్వం సంభవిస్తున్నది. ఏమిటో మనకు అర్థం కావట్లేదు. పిల్లలు సైతము, సుమాన్ వాళ్ళ ఇంట్లో బర్త్డే రోజు మనం ధ్యానం నేర్చుకున్నాం కదా, బాలుడు సైతం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. చిన్న పిల్లల్లోనే చెడు మనసు ఎలాగ వచ్చేస్తుంది, పాపం ఎలాగో ప్రవేశిస్తుంది, పాపం ఎలాగో వారిని ఏలుతూ ఉన్నది. పిల్లలు సైతము తల్లిదండ్రులకు అవిధేయులగుట, మాట వినకపోవుట, చెడ్డ మాటలు ఆడుట, అబద్ధములు ఆడుట, దొంగతనములు చేయుట. ఏయ్ నానా పెట్టేసేయి, ఇంటికి వెళ్ళినాక తినాలి, పేపర్ సౌండ్ చేయకు, దూరం పెట్టు. అందుచేతనే ఏమైపోతున్నది? ఆయుష్ తగ్గిపోతున్నది. యవనస్తులు కూడా మరణిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, చంపుకుంటున్నారు. ప్రేమ 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 అని పోయి ఏమైపోతుంది? నేను ప్రేమించాను అంటాడు. తీరా చూస్తే అమ్మాయి సహకరించట్లేదని, అమ్మాయి సపోర్ట్ చేయట్లేదని ఏం చేస్తున్నాడు? పోయి ఏసి కోసేస్తున్నాడు. అది ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే నేను చెప్పినట్టు చేయి, లేకపోతే గొంతు కోసేస్తా, యాసిడ్ పోసేస్తా. ఇది ఇంత భయంకరమైన పాపము. మనుషులు ఎలా తయారైపోతున్నారు, ఎలాగో చెడిపోతున్నారు. బైబిల్లో అంటాడు ఒక చోట, నీ దినము రాకముందే నువ్వు ఎలా మరణిస్తావు, ఎలా చనిపోతావు, నీ సమయం రాకముందే ఎలాగో నీవు చనిపోతావు. తమ సమయం రాకముందే మనుషులు మంచి యవ్వన మంది ఉన్నప్పుడే, మంచిగా బలం ఉన్నప్పుడే రోగుల పాలైపోతున్నారు, రోగముల పాలైపోతున్నారు, వ్యాధిగ్రస్తులైపోతున్నారు, 50లలో చనిపోతున్నారు, 60లలో చనిపోతున్నారు. అలాగే చనిపోయినప్పుడు కుటుంబకులు ఎంత బాధపడతారు, ఎంత బాధపడతారు. అయ్యో వీడు బతికుండి ఏం చేసేవాడో, ఏం అయ్యి ఉండేవాడో, 100 సంవత్సరాలు బతుకుంటే ఏం చేసి ఉండేవాడో, ఏం అయ్యి ఉండేవాడో. యవనస్తులుగా చనిపోయారు, పిల్లలుగా చనిపోతున్నారు, ఏమి సాధించకుండా, చేతికి రాకుండా చనిపోతున్నారు. మా అన్న యవన ప్రాయంలో నేను 36 ఉన్నప్పుడు చనిపోయాడు. మారుతి వాళ్ళ కుమారుడు, పెద్ద కుమారుడు యాక్సిడెంట్లో ముందు కాలు విరిగి రక్తమంతా కారిపోయి, రక్తం లేక ఆయన చనిపోయాడు. రక్తం ఉండుంటే బతికేవాడు. కాలు ఒకవేళ అతికించడం ఏదో చేస్తే ఏదో అయ్యేది, బతికి. ఎంత బాధపడతాడు. భారతి అన్నాడు, చేతికి వచ్చిన కొడుకు వచ్చినట్టే వచ్చి జారిపోయాడు. చేతికి వచ్చిన కొడుకు అంటే అప్పుడప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాడు, అక్కడ ప్యారగాన్లో చేరాడు, డ్యూటీ చేస్తున్నాడు అప్పుడప్పుడే. చేతికి వచ్చిన కుమారుడు అంటే అర్థం ఏమిటి? మేము పని చేయ అవసరం లేకుండా మాకు విశ్రాంతి ఇచ్చి, వాళ్ళు పని చేస్తే వాళ్ళు సంపాదించి మాకు పెడితే మేము తింటామని ఆశించేవా తల్లిదండ్రులు? మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు పోయిన నెల, ఏం మారుతి ఎందుకు మీరు ఆలస్యంగా వస్తున్నారు, 1 రోజులు అయిపోయింది నువ్వు రాలేదు, ఏంటి కదా అంటే, కోడలేమో అక్కడ ఇంటికాడ ఉంది, వాడు అక్కడ పోయాడు, మా మిస్సెస్కి ఏమో అక్కడ సెలవు ఇవ్వట్లేదు, నేనేమో పొద్దున్నే 4 గంటలకు పోతాను లారీ మీద, తొందరగా వచ్చేస్తాను అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోతుంది. నువ్వు లేట్గా వస్తావు కాబట్టి, నీకు తెలుసు కాబట్టి ఆ రోజు నువ్వు పోకంటే, అయ్యగారు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, అందుకే పోవాల్సి వస్తుంది. చేతికి వచ్చిన వారు 4 డబ్బులు సంపాదించి పెడతారేమో అనుకుంటే, మాకు మేము ఈ టైంలో కూడా కష్టపడవలసి వస్తుంది, పని చేయవలసి వస్తుంది. ఇసుక మొత్తం తీసి ఇట్లా వేస్తాడు, ఇసుక లారీ మీద పని చేస్తాడు. ఎంత కష్టమైన పని అది, ఎంత బరువైన పని. ఇక్కడ మన కాలనీలో ఉండేవారు చూసి ఉంటారేమో, నాకు తెలియదు. ఒక ఆయన ముసలాయన జామకాయలు ఉన్నప్పుడు జామకాయలు అమ్ముతాడు, సపోటా వచ్చినప్పుడు సపోటా అమ్ముతాడు, సీజన్లో అమ్ముతూ ఉంటాడు. ఓ తాత, ఏంది నీకు, ఎందుకు ఈ పని, చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అమ్ముతున్నావు అంటే, ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది,
బయటికి పోతే యాక్టివ్గా ఉంటాం, చురుగ్గా ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. ఏం చేస్తాం, 4 పైసలన్నా వస్తాయి. అంతెందుకు, ఇక్కడ పక్కనే ఉంది మన ఇంటి అనగానే కన్నడ అమ్మాయి, మనతో చాలా మంది వాళ్ళతో గొడవ పడింది కదా, దాసుని కూడా కొట్టడానికి వచ్చాడు చూడవాడు వాళ్ళ అమ్మ. రోజు పొద్దున్న లేచిపోతుంది, నడిచిపోయి కూరగాయలను నమ్ముకొని పొద్దున పోయి రాత్రి 10 గంటలకు మెల్లగా వస్తుంది. మన వాళ్ళు చెప్పారు ఇంకో కొడుకు కూడా ఉండేనంట, ఆయన ఈ పెద్దోడే చంపాడంట. చంపాడంటే కావాలని చంపాడు, బై యాక్సిడెంట్ అయిందో తెలియదు, కానీ మన సోదరులు చెప్పారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, కానీ మరి ఇప్పుడు కొంచెం మారినట్టుగా ఉన్నాడు, కానీ పని చేసుకుంటున్నాడు లేదో మనకు తెలియదు. అటు ఇటు తిరగడం, మంచిగా అతడు సంపాదిస్తే, మంచిగా వివాహం చేసుకొని ఉండి 4 డబ్బులు సంపాదిస్తే, ఒక కంపెనీలో ఎక్కడ డ్యూటీ చేసుకుంటే ఆమెకు ఈ విధంగా పొద్దున పోయి రాత్రి వచ్చి రావాల్సిన పరిస్థితి రాదు కదా, ఉండదు కదా. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, సహోదరులారా గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్నలు ఆ వృద్ధాప్యంలో ఇంకా కష్టపడి పని చేయవలసిన పరిస్థితి తెస్తున్నారా? మీరు చేతికి వచ్చిన వారు పని చేయండి, కష్టపడండి, చదవలసిన టైంలో మంచిగా చదవండి, ఉపయోగకరులుగా మారండి, తల్లిదండ్రులకు నెమ్మది ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, వారు చెప్పిన పని చేయండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. గడిచిపోయిన దినములు మరలా రావు. దేవుడు మనకు బుద్ధి చెప్పినప్పుడు, పెద్దలు మనకు బుద్ధి చెప్పినప్పుడు వినకపోతే మరణానికి అప్పగింపబడతావు. అనుకోని గడిలో మరణము నీ దగ్గరికి వస్తుంది. దేవుడు చూసి ఏం చేస్తాడు, ఇక పర్మిషన్ ఇవ్వడు. ఇంకా అనేక అవకాశాలు దేవుడు ఇస్తాడు, అవకాశం ఇవ్వకుండా దేవుడు నేను తీసుకోడు. నాకేమి కాదు, నేనేం చచ్చిపోను, నాది ఎక్సర్సైజ్ బాడీ, నాకు మంచి బలం ఉంది అనుకుంటున్నావా? నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నావా? మరణము యొక్కయు పాతాళము యొక్క ఈ తాళపు చెవులు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. నీ స్వాధీనంలో లేవు, నా స్వాధీనంలో లేవు, మన చేతిలో లేవు. ఎప్పుడు ఎవరికి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకే యాకోబు భక్తుడు చెప్తున్నాడు 4వ అధ్యాయంలో 14వ వచనం, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ధనవంతుడు లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. లాజరు ధనవంతుడు చనిపోయాడు, పాతాళములో బాధపడుచు చనిపోయాడు. వెంటనే ఎక్కడ బాధపడుతున్నాడు? పాతాళములో బాధపడుచు, అయ్యో అయ్యో నేను కాలిపోతున్నాను. అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ లాజరు వేలు కొనను నీటిలో ముంచి నాకు అందించేటట్టుగా చెయ్యి, నేను పాతాళంలో బాధపడుచున్నాను. నో 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 నో, మీకు మాకు చాలా ఎడం ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రాలేరు, అక్కడి నుంచి ఎవరు రాలేరు. భూలోకం మీద బ్రతికున్న సేవకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వాళ్ళు బోధ చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు. వారి మాటలు వింటే వారు బాగుపడతారు, రక్షణ పొందుతారు, లేకపోతే లేదు. ఇప్పుడు పరలోకం నుంచి ఒకడు మరలా పోయి భూమి మీదకి పోయి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, అలా జరగదు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, నా స్వాధీనంలో ప్రభు అంటున్నాడు. 3వదిగా ఏంటి?
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఏమిటండి, ఒక మనిషికి, ఒక శిష్యునికి యేసుప్రభు ఏమిస్తానంటున్నాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు. చెవులు కాదు, ఒకటే చెవి. ఈ చెవి కాదు, తాళపు చెవి. పదహారవ అధ్యాయము 16 నుంచి చూద్దాం. మత్తయి సువార్త. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు చెప్పాను. అందుకు యేసు సీమోను బర్ యోనా అనగా సీమోను కుమారుడైన యోనా. పేతురుకి యోనా అనే పేరు కూడా ఉందంట. సీమోను పేరుంది, పేతురు యేసుప్రభు పెట్టాడు, యోనా ఉంది. నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, రాయి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని భావం? నీకు పరలోక రాజ్యపు తాళి చెవులు ఇస్తున్నా అంటే, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటి తలం మన చెయ్యి మన దగ్గర ఉంది. దాంట్లో ఎవరన్నా పోవాలంటే మీ పర్మిషన్ కావాలి. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి పోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఎవరు పోయి తాళం తీయాలి? పేతురు పోయి తాళం తీస్తే ఎవరంటే వాళ్ళు పోయి అయ్యో పరలోకము వచ్చేసాను పరలోకానికి. కానీ ఏముంది పరలోకానికి? ఏముంది? తాళం ఉంది, లాక్ ఉంది. అయ్యా ఏం చేయాలి? ఇప్పుడు బయట నిలబడాలి. ఆ తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే ఎవరి దగ్గర పోవాలంట? పేతురు దగ్గర పోవాలంట. పేతురు తాళం తీస్తే అతను లోపల పోవాలి, లేకపోతే లేదు. అదేంటి? దేవుడు తన దగ్గర ఉన్న తాళం చెవి పేతురుకి ఇస్తున్నానన్నాడు. ఏంటి దీని భావము? సింపుల్. సంఘానికి నాయకునిగా దేవుడు పేతురుని పెట్టాడు. ఈ భాగాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడే ప్రేమను గురించి మనం చెప్పుకున్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు అని ప్రభు అతన్ని 3 సార్లు అడగడం మనం చూసాం కదా యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలు మేపు, నా మందని కాయో. ఒక బాధ్యత దేవుడు పేతురు మీద పెట్టాడు. ఒక అధికారం పేతురుకి అనుగ్రహించాడు. సంఘం మీద నాయకునిగా పెట్టాడు. అనగా ఎవరైనా సరే దేవుని రాజ్యంలో చేరడం అంటే మొదటిగా సంఘంలో చేరాలి. హల్లెలూయా. ఒక విశ్వాసిగా సంఘంలో చేరాలి. సంఘంలో ఎలా చేర్చబడతాడు? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజం పొందినప్పుడే సంఘంలో చేర్చబడతారు. కిరణ్, కీర్తన, పూజిత, ఇంతకుముందు మీరు చర్చికి వచ్చేవాళ్ళు, కానీ సంఘంలో సభ్యులు కారు. ఇప్పుడు మీరు సంఘంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యంలో ఇప్పుడు మీకు ప్రవేశం కలిగింది. పేతురుకి దేవుడు అప్పగించిన ఆ తాళం చెవి ఇప్పుడు మీకు ఓపెన్ చేయబడింది, ద్వారం తెరవబడింది. మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించి ఉన్నారు. సంఘంలోనికి మీరు చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ఇంకా బాప్తిజం పొందలేరు, రక్షణ పొందలేదు, ప్రభువుని స్వీకరించలేదు. సంవత్సరాలుగా వస్తున్నారు, ఆ పని ఈ పని చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అయినా సరే దేవుని రాజ్యంలో ఇంకా మీకు ప్రవేశం కలగలేదు. సంఘంలో మీరు ఇంకా సభ్యులుగా చేర్చబడలేదు. మాట్లాడద్దు. ఒక చర్చిలో అందరికీ కార్డు ఇస్తున్నారు, మెంబర్షిప్ కార్డు ఇస్తున్నారు. ప్రతి వారం వెళ్తుంటే మెంబర్షిప్ కార్డు ఇస్తున్నారు. బ్రదర్ మీది ఏ సంఘం, ఏ చర్చ్ అంటే పలానా సంఘం, మాకు కార్డు కూడా ఉంది. ఈ లోకంలో సంఘంలో కార్డు ఉన్నా కూడా రక్షణ నిజమైన అనుభవం లేకపోతే, బాప్తిజం పొందకపోతే, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే లాభం లేదు. వృధానే, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సహోదరులారా, ఎంతకాలము మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు, మోసపుచ్చుకుంటారు. సమయం దాటిపోతున్నది,
సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా యవనస్తులు కొంతమంది వాయిదా వేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. పేతురు అలాగే మిగతా శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉండగా వారి హృదయం తెరవబడి ప్రభువును అంగీకరిస్తున్నారు. ఒకే రోజు 3,000 మంది చేర్చబడ్డారని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. అలాగూ వారు ఏం చేశారు? పరలోక రాజ్యానికి తాళము తీశారు. ఎలాగ తాళం తీయబడుతుంది? మనందరికి కూడా దేవుడు ఆ తాళం చెవి ఇచ్చాడు. మనం తర్వాత భాగంలో చదువుతాం, నెక్స్ట్ టైం వాక్యంలో. తాళం చెవి పేతురుకి ఇవ్వబడినందు చేత పేతురుతో ఏమన్నాడంటే, నీవు దేన్ని భూలోకంలో బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది తెరిస్తే అది తెరవబడుతుంది. అలాగే పేతురుతో మాత్రమే కాకుండా సంఘం అందరితో కూడా, మనతో కూడా ప్రభు ఆ మాట చెప్పాడు. మీరు దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది తెరిస్తే మీరు అది తెరవబడుతుందని. నిజానికి ఇది ఇంకో భాగంలో మనం చూడబోతున్నాం నెక్స్ట్ వీక్. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి. ఎవడు వేయలేకుండా తీయవాడు, తీయలేకుండా వేయవాడు అనే మాటలో ఇవన్నీ కూడా మరలా మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఇంకో అంశం, కానీ అది 1 వారమో 2 వారాల్లో తెలియదు. మళ్ళీ అలాగూ సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు మన చేతిలో తాళపు చెవి పెట్టాడు. ఒక వ్యక్తి సువార్త విన్నప్పుడు దాన్ని అంగీకరిస్తే అతడు పరలోక రాజ్యంలో రావడానికి, దేవుని రాజ్యంలో రావడానికి, సంఘంలో రావడానికి మనము అతనికి అవకాశం కల్పిస్తున్నాడు. ఆ అధికారం దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగే అగాధం యొక్క తాళపు చెవి 9వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. చాలు, ఈ భాగం అంతా కూడా చాలాసార్లు మనం నేర్చుకున్న విషయమే. డాడీ అయితే అనేక సార్లు దీని గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి తేళ్లలాగా కనబడుతున్నటువంటి జంతువులు, గుర్రములు లాంటి వేగము, తేళ్లకుండే కొండ్లు ఉండడం, అవి కరిచినప్పుడు మనుషులకు 5 నెలల పాటు భయంకరమైన వేదన, బాధ కలగటం, ఇవన్నీ కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతడు అగాధము తెరవగా, అగాధపు ఇక తాళము చెవి ఒక నక్షత్రముకి ఇవ్వబడటం మనం చూస్తున్నాం. తర్వాత చివరి మాట లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. లూకా 11:52. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించే వారిని అడ్డగింతురు. అంటే ఏమిటో తెలుసా? పేరుకు మాత్రమే వారు ధర్మశాస్త్రం బోధించేవారుగా ఉన్నారు, కానీ వీరే దేవునికి ఇష్టమైన వారుగా కనబడటలేదు, దేవుని చిత్తము నెరవేర్చేవారుగా కనబడట్లేదు, ధర్మశాస్త్రమును పాటించేవారుగా కనబడుతున్నారు, కానీ దేవుని యొక్క ప్రేమను ప్రజలకు చూపించడం లేదు వారు. ప్రజలందరికీ ధర్మశాస్త్రం సరిగా వారు బోధ చేయడం లేదు. వారికి తెలిసిన విషయాలు ఇతరులకు కూడా వారు తెలియపరచకుండా ఉంటున్నారు. వీరు దేవునికి దూరం అయిపోవడం మాత్రమే కాకుండా ప్రజలు ఎవరైతే దేవునికి దగ్గరికి రావాలనుకుంటున్నారో వారిని కూడా దగ్గరికి రాకుండా చేస్తున్నారు. వీరు నరక పాత్రలు అవ్వడం మాత్రమే కాకుండా ప్రజలను నరక పాత్రలుగా చేస్తున్నారు అనేది ప్రభు అంటున్నాడు. మీరు రక్షణ పొందరు, పొందేవారిని పొందనివ్వరు. మీరు సత్యము లోతుగా గ్రహించరు, గ్రహించే వారిని గ్రహింపనివ్వరు. ఆ జ్ఞానము మీకు తెలిసిన విషయం మీ దగ్గరే ఉంచుకుంటున్నారు. ప్రజల్ని దేవుని దగ్గర రానివ్వకుండా మీరు అడ్డగిస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, ప్రభు దగ్గర రాకుండా మీరు చేస్తున్నారని ప్రభు ధర్మశాస్త్రోపదేశకులను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అందుకే జ్ఞానమను తాళం చెవిని మీరు మీ దగ్గర పెట్టుకున్నారు అని ప్రభు అక్కడ చెప్తున్నాడు. సో
5 తాళపు చెవుల గురించి మాత్రం మనం చూసాము. దావీదు తాళపు చెవి, మరణం యొక్క పాతముల యొక్క తాళపు చెవి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి, అగాధం యొక్క తాళపు చెవి, జ్ఞానము యొక్క తాళపు చెవి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకొని బల్లార్థంలోకి వెళ్దాం. ఎవడను వేయి లేకుండా తీయవాడను, తీయలేకుండా వేయివాడను అనే మాట వచ్చే వారం మనం ధ్యానం చేస్తాం. అటు తర్వాత సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అనే మాట గురించి మనం ధ్యానం చేస్తాం. ప్రభా స్తోత్రం. మరణం యొక్క తాళం చెవి నీ దగ్గర ఉన్నది ప్రభా. మేము మరణానికి అప్పగింపబడకుండా సజీలుగానైనా నీవు మమ్మల్ని ఉంచి ఉన్నావు. ఆ కంజర సౌండ్ ఎందుకు చేస్తున్నారు? సైడ్కి పెట్టండి. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరూ మాట్లాడొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు ఫోన్లు చూడొద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి, అందరూ మోకరిద్దాం, అందరూ ఏకీవించాలి. పైన బెంచ్ల మీద ఉన్నవారు కూడా అందరూ దయచేసి మోకరించండి. బల్లార్థంలో చాలామంది మీరు కూర్చొని బల్ల తీసుకుంటున్నారు. దయచేసి మోకరించండి. మరణానికి అప్పగింపకుండా ప్రభువా మమ్మను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు. మీకు కృతజ్ఞతలు నాయన, వందనాలు నాయన. నీవు సజీవుడు అయినావు, జీవంగల దేవుడు అయినావు. మమ్మల్ని కూడా సజీవుల లెక్కలో ఉంచావు నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీ మాటలు మాలో నాటండి.